ఇన్వెస్టర్లు చూస్తారు అతని ఆలోచన తగ్గట్టు ఖచ్చితంగా అతని ఆలోచన తగ్గట్టుగా టక్కుని శవం దొరికింది ఆయనకి. శవం దొరికితే వాలిపోతాడు కదా, ఇంకా ఎలాగైనా కనపడ్డా కానీ శవం దొరికేటప్పటికి వాలిపోయాడు. ఇంకా ఏదో రాష్ట్రంలో వాళ్ళ పేపర్లో రాస్తున్నారండి, రౌడీ రాజ్యం అట, రాష్ట్రపతి పాలన విధించాలట, నెల రోజులకే ఏమైంది రావణ కష్టము ఇబ్బందులు ఫీల్ అవుతుంది అని అంటుంది. నెల రోజుల్లోనే ఏమైంది మీ హామీలు నెలరాజా అని ఆర్టికల్స్. అంటే విచిత్రమైనటువంటి, అంటే ప్రజలు కూడా కానీ చూస్తున్నారో, ప్రజలు మనల్ని చిచ్చి అంటారనేది కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అతను చేసేది ఏంటంటే ఈ పని చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా అసెంబ్లీలో మనం గవర్నర్ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత, స్పీచ్ అయిపోయిన తర్వాత శ్వేతపత్రాల గురించి, గతంలో జరిగిన విషయాల గురించి, ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఏం చేయాలి ఏంటన్నది విషయాలు మాట్లాడతాం. కానీ ఇది మనం చేసుకుంటూ వెళ్తే అతని పని అతను చేసుకుంటూ వెళ్తాడు. ఖచ్చితంగా ఇతని కుట్రల్ని, ఇతని ఆలోచన విధానాన్ని దేశం మొత్తం మనం కూడా తెలియజేయాలి. తెలియజేయాలంటే రాష్ట్రపతికి తెలియజేయడమా, లేకపోతే మీ దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వాలందరికీ, అన్ని పార్టీల నాయకులకి ఇతను చేసినటువంటి అరాచకాలన్నింటినీ ఒక లెటర్ల ద్వారా పంపించడమా, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా నేషనల్ మీడియాకి ఇతను ఏ ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడనే విషయం వాళ్ళకి తెలియజేయడమా, ఈ కార్యక్రమంలో కూడా మనం చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసు. మొన్న చనిపోయినప్పుడు కూడా వెళ్ళి ఇందాక పెద్దలు చెప్పినట్టు వాళ్ళ బాధలు ఇంటాక లేదు కాకుండా ఈయన బాధలు వాళ్ళకి చెప్పుకున్నట్టుగా ఇది వచ్చిందని చెప్పుకుంటా వెళ్ళాడు. నేను అంటుంది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ విధానం అంతా ఒక అసెంబ్లీకి రావాలి, సమస్యల మీద మాట్లాడాలి. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీలు కూడా అద్భుతంగా మాట్లాడారుగా. అటువంటిది ఈరోజు మాట్లాడే అవకాశం లేదు. తను వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వారు మనకు మొత్తం మన గతంలో చేసినవన్నీ బట్టలు చూపిస్తున్నారు. అందుకని ఖచ్చితంగా పారిపోవాలి. అంటే నేను అంటుంది వైఎస్ఆర్సీపీ ఆ పేరులోనే ఉందండి మొత్తం ఏం జరిగినా. ఎందుకంటే వై అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ మాఫియా, ఎస్ అంటే శాండ్ మాఫియా, ఆర్ అంటే రెడ్ శాండ్ల మాఫియా, సి అంటే చీప్ లెక్కర్ మాఫియా, ఆ పి అంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాఫియా. ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాఫియా, పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాఫియా మధ్యలోనే ఈ మాఫియా అంతా ఉంది. వాళ్ళ వైఎస్ఆర్ ఆ పార్టీలోనే జరిగేటువంటి కార్యక్రమాలు అన్నీ తెలుసు. ఈ రోజున ఇతను చెప్తుంటే వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకులు మనం ఢిల్లీ వెళ్ళి మనం ఏం చేస్తాం, దీనివల్ల మనం ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నా కూడా, అంటే ప్రశ్నిస్తున్నా అంటే మనసులో అనుకుంటారు, పైకి చెప్పలేరు. అతనేమి విండ కదా, ఏదో రకంగా రాష్ట్రాన్ని బదనాం చేయాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రంలో ప్రజల సుఖశాంతులతో ఉండకూడదు, లేకపోతే అదైతే అలా చేస్తే మనకు కనీసం మన ముఖం కూడా చూడరు, ఇప్పుడంటే ఏదో శవం దొరికింది కాబట్టి బయటకు వచ్చాం, మళ్ళీ రాలేం అనేటువంటి భావంతో ఈ రోజున అసెంబ్లీ సెషన్స్లో రాష్ట్రంలో చర్చించవలసిన అనేక సమస్యలు ఉన్నాయి. పోలవరం ఉంది, అమరావతి ఉంది, రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల విషయం ఉన్నాయి. నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా అతను బాధ్యత కలిగి ఉంటాడు. నాకు ప్రతిపక్ష నేతలు కాకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని బాధపడుతున్నాడు కదా. అసలు అసెంబ్లీకి కూడా రాకుండా వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతాడు? అయినా కనీసం వచ్చి అక్కడ సమస్యల గురించి మాట్లాడి ఈ విధంగా ఉందని చెప్పేసి ఏదైనా చేయగలడా? అది చేయలేడు. కేవలం 10 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు నన్ను అంటుంది అతనితో పాటు మిగతా 10 మంది ఆ శాసనసభలో సభ్యులు ఎవరైతే గెలిగారో ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలి. మీ నియోజకవర్గ నాయకుడు ఏం చేస్తున్నాడు, మేము ఓటేసినందుకు మీరు మా నాయకుడు ఎక్కడ ఉంటున్నాడో ఆలోచించుకోవాలి. ఇటువంటి వ్యక్తుల్లో మనం శాసనసభ పంపిస్తున్నాం. ఎందుకంటే అన్నీ మాట్లాడుతున్నారు విజయచంద్ర గారు, వాళ్ళ జీతాలు వదులుకోరు, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు ఏమీ వదులుకోరు. గతంలో కూడా వీళ్ళకి ఎమ్మెల్యే గారికి వచ్చే జీతాలు మాత్రం ఎంత కోటీశ్వరుడైనా జీతం ₹1 వదులుకోడు, రూపాయి జీతం అంటాడు కానీ కోట్లు తినేశాడు. ఇప్పుడు కనీసం ఆ జీతం వదులుకోరు, వాళ్ళకి ప్రభుత్వం వచ్చేటువంటి ఆ హంగులు ఆర్భాటం అన్నీ ఏమీ సదుపాయాలు ఏమి వదులుకోరు. కానీ ప్రజల సొమ్ము తింటానే మళ్ళీ ప్రజల గురించి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తానంటే ఎంత ప్రజలు గమనిస్తామంటే, ఒక నిజమైన లీడర్ అయితే కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి, నేను మళ్ళీ వస్తాననాలి, లేదంటే మనం పుంజుకుంటామని చెప్పాలి, సమస్యలు పోరాడాలి. కానీ ఒక పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తోంది కదా, ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి ఇక్కడ 40